విజయవాడ దుర్గమ్మ ఆలయానికి గంటకి పైగా కరెంటు కోత విధిస్తూ వచ్చింది ఏపీ ఎస్పీడీసీఎల్. ఇది ఎందుకు విధిస్తూ వచ్చిందంటే దాదాపు 3,08,00,000 రూపాయలని ఆలయానికి సంబంధించినటువంటి అధికారులు ఏపీ ఎస్పీడీసీఎల్కి చెల్లించాల్సి ఉంది. దానికి సంబంధించి నిధులు చెల్లించాల్సిన నేపథ్యంలో దాదాపు ఈ నిధులు 2023 డిసెంబర్ దగ్గర నుంచి కూడా పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి మేము చాలాసార్లు ఆలయ ఈవోకి కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇస్తూ వచ్చాము. అయినా కూడా దానికి సంబంధించి వాళ్ళు చర్యలు తీసుకోలేదు. కాబట్టి మేము ఆలయానికి సంబంధించినటువంటి 10 విభాగాలకు సంబంధించినటువంటి కరెంట్ కట్ చేస్తున్నామని చెప్పేసి ఈరోజు ఏపీ ఎస్పీడీఎస్ఎల్ కరెంట్ కట్ చేసి మరీ చూపిస్తూ వచ్చింది. దాదాపు గంటకు పైగా ఆలయంలోని చాలా ప్రదేశాల్లో చీకటి కమ్ముకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ తర్వాత ఆలయానికి సంబంధించిన అధికారులందరూ మేల్కొని అక్కడ జనరేటర్ల సాయంతో భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసుకుంటూ వచ్చారు. అయితే దీనికి సంబంధించిన పరిణామం ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. ఒక ఆలయానికి సంబంధించిన కరెంటు బిల్లులు కూడా చెల్లించలేనటువంటి పరిస్థితిలో దేవాదాయ శాఖ ఉందా? అలాగే విజయవాడ దుర్గమ్మ ఆలయానికి సంబంధించి రోజుకి కొన్ని వేల మంది భక్తులు ఆమెను దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. అక్కడికి ఉన్నటువంటి వసతులు కావచ్చు, వనరులు కావచ్చు, వీటన్నిటి గురించి పక్కన పెడితే కనీసం కరెంటుకు కూడా దిక్కులేనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఆలయాలకు సంబంధించి ఉంది అంటూ కూడా విమర్శలు దారితీస్తూ వస్తున్నాయి. అయితే దీంట్లో 2 వర్షన్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి. విజయవాడ ఆలయానికి సంబంధించిన కమిటీకి సంబంధించి ఈవో చెప్తున్నటువంటి విమర్శల ప్రకారం చూసుకుంటే విజయవాడ టెంపుల్కి సంబంధించి మేము ఒక 2 కోట్ల రూపాయలతో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుంటూ వచ్చాము. ఆ సోలార్ ప్లాంట్కి సంబంధించి అక్కడి నుంచి వచ్చేటువంటి విద్యుత్ ఏదైతే ఉందో దాదాపు 24 మెగావాట్ల విద్యుత్కి సంబంధించి ఆ విద్యుత్ అంతా కూడా ప్రతిరోజు ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఆ 24 మెగావాట్ల విద్యుత్ని ఏపీ ఎస్పీడీసీఎల్ ఉపయోగించుకుంటుంది. దానికి మినహాయింపుగా దానికి మేము ఆ 24 మెగావాట్ల విద్యుత్ ఇస్తున్నాం. కాబట్టి విజయవాడ ఆలయానికి సంబంధించి అమ్మవారి ఆలయానికి సంబంధించి దాదాపు 10 విభాగాలకి ఉచితంగా విద్యుత్ ఒప్పందం జరుగుతూ వచ్చింది. ఆ ప్రాతిపదిక మేరకే మేము ఈ 3,08,00,000 రూపాయల బకాయిలు ఏదైతే ఉందని చెప్పేసి మీరు చెప్తూ ఉన్నారో వాటిని చెల్లించలేదని చెప్పేసి చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించిన అధికారులతో మాట్లాడాము, అలాగే విద్యుత్ అధికారులతో కూడా మాట్లాడుతూ వచ్చాము. దానికి సంబంధించి అది ఇంతకాలం ప్రొలాంగ్ అవుతూ వచ్చింది, పొడిగిస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు సడన్గా విద్యుత్ అధికారులు ఆ మాటను వినట్లేదు. అయినప్పటికీ కూడా వాళ్ళు చెప్పినా కూడా వినకుండా పవర్ కట్ చేశారని చెప్పేసి ఈవో చెప్తూ ఉన్నాడు. మరి ఇక ఈ అంశాలన్నింటినీ చూసుకుంటూ ఉన్నప్పుడు అది ఈవోకి సంబంధించినటువంటి ఇష్యూవా లేదంటే విద్యుత్ శాఖ అధికారులకు సంబంధించిన ఇష్యూవా తెలియదు. కానీ సామాన్య భక్తులు అక్కడ అమ్మవారు మాత్రము చీకట్లో ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దాదాపు గంటకు పైగా కూడా అక్కడ విద్యుత్ ఆటంకం కలుగుతూ వచ్చింది. ఆ తర్వాత ఈవో మేలుకొని వెంటనే అధికారులతో మాట్లాడి విద్యుత్ శాఖ మంత్రికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత వెంటనే మళ్ళీ అక్కడ విద్యుత్ని కూడా పునరుద్ధరిస్తూ వచ్చారు. సో ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఇంత పరిస్థితులు ఉన్నాయంటే మిగతా ఒక విజయవాడకి సంబంధించి ఎక్కువ క్రౌడ్ వచ్చి ఎక్కువగా అక్కడ అమ్మవారికి సంబంధించినటువంటి కానుకలు కావచ్చు, హుండీ కలెక్షన్స్ కావచ్చు, ఎలా ఉంటుందో కూడా మనందరికీ తెలుసు. సో అలాంటిది ఒక ఆదాయ వనరుగా ఉన్నటువంటి ఆలయానికి కూడా బకాయిలు చెల్లించలేనటువంటి ప్రభుత్వం లేదంటే బకాయిలు చెల్లించలేనటువంటి పరిస్థితిలో ఆలయం ఉందంటే మరి ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందో దానికి సంబంధించిన మంత్రి గారు ఏం చేస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితి. సో ఇద్దరు శాఖల మధ్య ఉన్నటువంటి వివాదము 2 శాఖలకు సంబంధించి ఇటు ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి శాఖ, విజయవాడ ఆలయానికి సంబంధించినటువంటి ఈవో తప్పు, అలాగే అధికారులకు సంబంధించి ఏపీ ఎస్పీడీఎస్ఎల్కి సంబంధించిన అధికారులకు సంబంధించిన తప్పు. వీళ్ళిద్దరి తప్పు వల్ల ఈరోజు దాదాపు గంటకు పైగా పవర్ కట్ జరుగుతూ వచ్చింది. ఎప్పుడు కూడా మనం ఇలాంటి సందర్భాలను చూసుండము ఆలయాలకు సంబంధించి మెయిన్గా. అది కూడా హెవీ క్రౌడ్ వచ్చేటువంటి ఇలాంటి పెద్ద పెద్ద ఆలయాలు తిరుమల అయినా విజయవాడ అయినా లేదంటే చాలా ఆలయాలకు సంబంధించి అయినా కూడా ఎక్కడా కూడా మనం పవర్ కట్స్ని చూస్తున్నాం. అది కూడా ముఖ్యంగా బకాయిలు పెట్టారు కాబట్టి దానికి సంబంధించి వాళ్ళు బకాయిలు చెల్లించట్లేదు కాబట్టి 3,08,00,000 రూపాయల బకాయిలు ఉన్నాయి కాబట్టే ఈరోజు మేము పవర్ కట్ చేసామని చెప్పేసి ఏపీ ఎస్పీడీసీఎల్ అంతా గట్టిగా చెప్పి మరి వార్నింగ్ ఇచ్చి మరి పవర్ కట్ చేశారంటే మరి దీనికి సంబంధించిన పరిణామాలు దీనికి సంబంధించిన పరిస్థితులు ఎలా ఉన్నాయో ఏంటో తెలియట్లేదు. కానీ ఖచ్చితంగా ఈ అంశం మాత్రము కొంత ఇబ్బందికర పరిస్థితులకు దారితీసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పటికే ఆలయాల వ్యవహారం పైన ఆలయాలకు సంబంధించిన ఏర్పాట్లపైన కూటమి సర్కారు ఇప్పటికే నిందలు ఎదుర్కొన్నటువంటి నేపథ్యంలో మళ్ళీ కొత్తగా పవర్ కట్కి సంబంధించి కరెంటు బిల్లులు కూడా చెల్లించినటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో కొన్ని ఆలయాలకు సంబంధించినటువంటి అధికారులు ఉన్నారు, ఆలయాలకు సంబంధించిన ఈవోలు ఉన్నారంటే మరి ఇక వ్యవస్థ వ్యక్తులు ఏ విధంగా పనిచేస్తున్నారో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. మీ ఇద్దరికి సంబంధించి అంటే ఇటు ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి అలాగే ఏపీ ఎస్పీడీసీఎల్ కరెంటుకి సంబంధించిన డిపార్ట్మెంట్కి సంబంధించి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించి మీరిద్దరి మధ్య ఉన్నటువంటి ఒక మిస్కమ్యూనికేషన్ అంటారా, వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఒక మిస్అండర్స్టాండింగ్ అంటారా, లేదంటే ఫస్ట్ ఒక ఒప్పందం చేసుకొని ఆ తర్వాత ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకొని మళ్ళీ మా బకాయిలు మాకు చెల్లించడం అని చెప్పడం అనుకుంటారా? ఏదైనా కానీ వీటి వల్ల
ఈరోజు సామాన్య భక్తులు అమ్మవారు చీకట్లో ఉండాల్సినటువంటి పరిస్థితి దారితీస్తూ వచ్చారు. వెంటనే దీన్ని పునరుద్ధరించి వెంటనే దీనికి సంబంధించి చర్యలన్నింటినీ కూడా తీసుకొని ఎవరిది తప్పున్నా సరే, అటు అధికారులది తప్పున్నా, లేదంటే ఒకవేళ అధికారులు చెప్పినా కూడా వాళ్ళు సరిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా ఏపీఎస్పీడీసీఎల్ నుంచి అధికారులు వాళ్ళు వినకుండా ఈ కార్యక్రమాన్ని చేపడితే మాత్రము, ఇలా పవర్ కట్ చేసి ఉంటే మాత్రం వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఎందుకంటే ఇది మీకు మచ్చ. మీ ప్రభుత్వం మీద ఆలయంలో, ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక ఆలయంలో కరెంటు పోయిందంటే మనం ఏం చేయాలి? టెక్నికల్ ఇష్యూస్ ద్వారానో, లేదంటే ఏదైనా రిపేర్ ద్వారానో, ఇంకో విధంగా కరెంటు పోయిందంటే ఓకే. కానీ బకాయిలు చెల్లించలేదని చెప్పేసి ఆ 3,08,00,000 రూపాయలు బకాయిలు పెండింగ్లో ఉన్నాయని చెప్పేసి ఈరోజు అధికారులు వచ్చి మరీ వార్నింగ్ ఇచ్చి మరీ కరెంటు కట్ చేశారంటే మరి మనం ఏ విధంగా పనిచేస్తున్నాము, ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ ఎలా పనిచేస్తుంది, ముఖ్యంగా విజయవాడ దుర్గమ్మ ఆలయానికి సంబంధించినటువంటి ఈవో ఏ విధంగా పనిచేస్తున్నారో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ పరిణామాలకి వెంటనే చర్యలు తీసుకొని వాటిని దిద్దుబాటు చర్యలు చేపట్టారు. అంతకుమించి కూడా ఇలాంటి ఇష్యూస్ మళ్ళీ రైజ్ అవ్వకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. మెయిన్గా ఎండోన్మెంట్ డిపార్ట్మెంటు, అలాగే విజయవాడ దుర్గమ్మకి సంబంధించిన ఆలయానికి సంబంధించిన ఈవో కూడా దీని మీద తక్షణమే చర్యలు తీసుకొని సామాన్య భక్తులకి, ముందుగా అమ్మవారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలాగా వాళ్ళు ఏర్పాట్లు చేయాలి. దానికి సంబంధించిన నిర్ణయాలు కూడా తీసుకోవాలని చెప్పేసి భక్తులందరూ కోరుకుంటూ ఉన్నారు.